హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూర్య అజిత్ విజయ్ కంటే కూడా ముందే 100 కోట్ల గ్రాస్ కొట్టే రోజులవి. అంతేకాదు రజనీ కమల్ తర్వాత 100 కోట్లు కొట్టిన ఫస్ట్ తమిళ హీరో కూడా సూర్య. రజనీ కమల్ హిట్ టాక్ తో 100 కోట్లు కొడితే సూర్య ఫ్లాప్ టాక్ తో కొట్టాడు. ఫ్లాప్ టాక్ తో తెలుగులో సూపర్ హిట్, డబ్బింగ్ మూవీస్ పరంగా శృతి హాసన్ కి ఫస్ట్ హిట్. తమిళ్లో ఫ్లాప్ అయినప్పటికీ కూడా తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా అదే సెవెంత్ సెన్స్ ఫిలిం. నాకు ఇప్పటికీ డౌట్ వెంటాడుతుంది, సూర్యకి టీనేజర్స్ లో తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ అని చెప్తూ ఉంటారు. అసలు సూర్య సినిమాలు వాళ్ళు ఏం చూసి ఫ్యాన్ అయ్యారో నాకైతే తెలియదు. వాళ్ళకి తెలిసిన సూర్యనే కాదు. అసలు సూర్య అంటే తమిళ హీరో కాదు, డబ్బింగ్ సినిమాలే కాదు, వరుస పెట్టి ఒక్కో హిట్ కొడుతూ మెమరబుల్ సినిమాల్ని అందిస్తూ తెలుగులో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు. శివపుత్రుడు, యువ, గజని 6, దేవ, నువ్వు నేను ప్రేమ, వీడొక్కడే, సింగం గట్టికుడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో సూర్యకి ఇక్కడ కూడా హ్యూజ్ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఎంతలా అంటే రజనీకాంత్ సూర్యనే అనే రేంజ్ కి వెళ్లిపోయింది. తమిళనాడులో కంటే తెలుగు స్టేట్స్ లోనే పెద్ద పెద్ద నెంబర్లు సూర్యకి ఇక్కడ పడుతూ ఉండేవి. సూర్య ఎన్ని హిట్స్ ఇచ్చినా కూడా గజని సినిమాలో చేసిన సంజయ్ రామస్వామి క్యారెక్టర్ లో ఎప్పటికీ మన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. మరి అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ నుంచి రాబోతున్న ఆ సినిమా ట్రైలర్ చూస్తేనేమో హాలీవుడ్ రేంజ్ లో ఉంది. చైనీస్ యాక్షన్ సీన్స్, సూర్య స్టైల్ నైతే అప్పట్లో తెలుగు యూత్ కూడా ఫాలో అయ్యారు. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా చార్ట్ బస్టర్. సినిమాపై ఎక్కడలేని ఎక్స్పెక్టేషన్స్ అంతా క్రియేట్ అయ్యాయి. సూర్య ఈ సినిమా కోసం పర్టికులర్ గా తమిళ్లోనే కాకుండా తెలుగు ప్రమోషన్స్ లో కూడా శ్రద్ధ పెట్టాడు. లైక్ పోస్టర్ రిలీజ్ కోసం ఈవెంట్లు పెట్టడం, ఆడియో ఈవెంట్ కి రాజమౌళిని, కార్తీని పిలవడం, థియేటర్ విజిట్లు, ఇలా చాలానే చేశాడు. సూర్య అప్పట్లో 70mm థియేటర్ కి ఈ సినిమా రన్ అవుతుండగా వెళ్తే సూర్యని చూడడానికి ఎగబడ్డారు తెలుగు ఆడియన్స్. అప్పటికే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చేసింది. అప్పట్లో డబ్బింగ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ ఆ బిజినెస్ ని రికవర్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. హిస్టరీలో ఏ తమిళ హీరోకి కూడా రికార్డ్ అయితే లేదు. ఫస్టే తెలుగు స్టేట్స్ లో మన టైర్ 1 హీరోల తర్వాత ఎవరైతే నెంబర్లు పెడతారో వాళ్ళందరి నెంబర్ని క్రాస్ చేశాడు. సూర్యకి తెలుగు మార్కెట్ అనేది చాలా ప్లస్ పాయింట్. విజయ్, అజిత్ లో 100 కోట్ల సినిమాలు కొట్టకపోవడానికి కారణం విజయ్కి క్లియర్ గా తెలుగు మార్కెట్ అనేది లేదు. గట్టిగా మాట్లాడితే సూర్య ఇక్కడ ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టేప్పటికీ కూడా విజయ్ ఎవరు మన వాళ్ళకి తెలియదు. అజిత్ కి అప్పటికే బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ కూడా సరైన సినిమా లేదు. సో ఆ మార్కెట్ అయితే సూర్యకి బాగా బెనిఫిట్ అవగా 2011లో అందరి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా 100 కోట్ల గ్రాస్ కొట్టడంతో సూర్య సినిమానే ఆ ఇయర్ టాప్ గ్రాసర్ అనిపించుకుంది. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి, మల్టీప్లెక్సెస్ లో ఐమాక్స్లు పెరిగాయి. బట్ ఇప్పుడు చూస్తే నెంబర్ మాత్రం అప్పుడు ఫ్లాప్ టాక్ తో వచ్చింది కూడా ఇప్పుడు డీసెంట్ టాక్ తో సూర్యకి రావట్లేదు. ఖచ్చితంగా సూర్య ప్రైమ్ టైమ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికీ తమిళ సినిమాల పరంగా ఆల్ టైమ్ గ్రాసెస్ ని గమనిస్తే రోబో ఫస్ట్ ప్లేస్ లో, శివాజీ సెకండ్ ప్లేస్ లో ఉంటే థర్డ్ ప్లేస్ లో అప్పటి వరకున్న దశావతారం సినిమాని క్రాస్ చేస్తూ సెవెంత్ సెన్స్ నాన్ రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఇక ఫోర్త్ ప్లేస్ కి దశావతారం పరిమితం అయితే అప్పటికి 4 మాత్రమే 100 కోట్ల మార్క్ అందుకున్నాయి. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత 50 కోట్ల గ్రాస్ కొట్టిన ఫస్ట్ హీరో సూర్య. ఫ్లాప్ టాక్ తో 2011 ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ పెట్టిన హీరో సూర్య. ఆ ఇయర్ అజిత్, మంకత్తా ఫిలిం, విజయ్, వేలాయుధం సినిమాలు కూడా రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద నెంబర్లు పెట్టాయి. అయినప్పటికీ కూడా సూర్య సెవెంత్ సన్ సినిమాకి దగ్గరగా ఏ సినిమా రాలేకపోయింది. తెలుగులో చూసుకుంటే డబ్బింగ్ సినిమాల పరంగా టాప్ గ్రాసర్. రంగం సినిమాని ఏ సినిమా ఇయర్ కొట్టదు అనుకునే టైంలో సూర్య జస్ట్ అలా ఫ్లాప్ టాక్ తో వచ్చాడు, కొట్టాడు, టాప్ గ్రాసర్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇది మాకు తెలిసిన సూర్య. సో అలాంటి సెవెంత్ సెన్స్ డే 1 టు ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది ఎప్పటి నుంచో ఈ వీడియో అడుగుతున్నారు. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 58th ఎపిసోడ్, కాలీవుడ్ ఫైనల్ రన్ లో 3rd ఎపిసోడ్. ఇప్పటికే 57 సినిమాలపై ఈ సిరీస్ లో వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యంటూ ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళేందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమా 95 లక్షలకు పైగా షేర్తో ఓపెన్ అయింది. కోటి మార్క్ని కొద్దిలో మిస్ అయింది. అప్పట్లో ఈ నెంబర్లు చూసి ట్రేడ్ మతులు పోయాయి. ఇక సీరియల్లో 65 లక్షల షేర్. ఇప్పుడు టైర్ 2 హీరోలకు కూడా ఆ నెంబర్ అయితే అక్కడ రావట్లేదు. ఇక ఉత్తరాంధ్ర 25 లక్షలు, ఈస్ట్ లో 16 లక్షలు, వెస్ట్ లో 15 లక్షలు, గుంటూరులో 21 లక్షలు, కృష్ణా 19 లక్షలు, నెల్లూరులో 10 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ప్రతి చోట లక్షల్లో కలెక్ట్ చేయడంతో మీకు నెంబర్ తక్కువగా కనిపించచ్చు. బట్ డే 1 చాలా చోట్ల హైర్లు అయితే ఈ సినిమాకి పడ్డాయి. అలా ఫస్ట్ తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా గ్రాస్ 5 కోట్ల మార్క్ దాటింది. 2011 టైంకి మన వాళ్ళు 5 కోట్ల షేర్ ని పెడుతూ ఇక్కడ డే 1 రికార్డులు పెడుతుంటే సూర్య 2.7 కోట్ల షేర్ ని పెట్టేశాడు. ఇది అప్పట్లో సూర్య రేంజ్. 2008కు ముందు మన వాళ్ళ డే 1 రికార్డ్ నెంబర్లు 2.5-3.5 మధ్యలోనే తిరుగుతూ ఉండేవి. ఇక డే 1 ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ వీక్ అంతా కూడా ఇరక్కొట్టిన ఈ సినిమా ఫస్ట్ వీక్ తర్వాత మాత్రం టాక్ అనేది తేడా కొట్టడంతో అక్కడి నుంచి స్లో అయింది. ఇక తమిళనాడు చూసుకుంటే దాదాపు 7 కోట్లకు పైగా గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా
కేరళ కర్ణాటకలో 2.5 కోట్ల పైన గ్రాస్. రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలుపుకునే డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 17 కోట్ల మార్క్ దాటింది. ఇది రోబో శివాజీ సినిమాల తర్వాత అప్పట్లో టాప్ గ్రాసర్. మిగిలిన హీరోలు ఈ నెంబర్ అందుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ చిత్రం ఏంటంటే నెక్స్ట్ రాబోయే కరుపు సినిమా బుకింగ్స్ ఈ సినిమా కంటే తక్కువగా ఉండడం. ఇక ఫస్ట్ వీక్ చూసుకుంటే నైజాంలో 4.2 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ పండితుల మబ్బులెడగొట్టింది ఈ సినిమా. సినిమాకి నైజాంలో 4 కోట్ల బిజినెస్ జరిగితే ఫ్లాప్ టాక్తోనే ఫస్ట్ వీక్లో 20 లక్షలకు పైగా ప్రాఫిట్ తీసుకొచ్చి హిట్ అయింది. ఇక సీరియల్లో 2 కోట్ల 10 లక్షలకు పైగా షేర్ని కలెక్ట్ చేస్తూ మరొకసారి షాక్ ఇవ్వగా ఏం జరుగుతుందో కూడా ట్రేడ్కి అర్థం కాలేదు. ఇక ఉత్తరాంధ్రలో 1 crore కలెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ని తగలబెట్టిన ఈ సినిమా ఈస్ట్లో 62 లక్షలు, వెస్ట్లో 58 లక్షలు, గుంటూరులో 1.1 కోటి, కృష్ణలో 67 లక్షలు, నెల్లూరులో 39 లక్షలు కలెక్ట్ చేయగా ఫస్ట్ వీక్ 4 టెరిటరీస్లో కోటికి పైగా షేర్ని కలెక్ట్ చేసింది. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 10.5 కోట్ల మార్క్ దాటేయగా తెలుగు స్టేట్స్లో ఈ సినిమాకి అప్పట్లో 10 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. సో ఫస్ట్ వీక్ రన్తోనే ఫ్లాప్ టాక్తో 50 లక్షలకి పైగా ప్రాఫిట్ తీసుకొస్తూ సూర్య ఖాతాలో మరొక హిట్ యాడ్ అయ్యేలా చేసింది. శృతి హాసన్కి అసలు హిట్ అంటే ఎలా ఉంటుందో తెలుగులో చూపెట్టిన సినిమా. గజని తర్వాత మురుగదాస్కి మరొక హిట్. సో అలా దివాళీ సీజన్ అంతా ఆడిన ఈ సినిమా ఫస్ట్ వీక్ తర్వాత టాక్ ఎఫెక్ట్ ఇవ్వడంతో అక్కడి నుంచి బాగా స్లో అయింది. ఇక 5 డేస్కే వాల్వేడిగా 40 కోట్ల పైన గ్రాస్, ఫస్ట్ వీక్కే 54 కోట్ల పైన గ్రాస్ని కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్ అవడమే కాకుండా రజనీకాంత్ తర్వాత అంత ఓపెనింగ్స్ పెట్టే స్టామినా ఉన్న ఓన్లీ హీరో సూర్య మాత్రమే అని ప్రూవ్ చేసిన ఆ సినిమా. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజాంలో 4 కోట్ల బిజినెస్తో 5.5 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ 1.5 కోట్ల ప్రాఫిట్తో సూపర్ హిట్ అయింది. సీరియల్లో 2 కోట్ల బిజినెస్కి 3 కోట్ల పైన షేర్ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా సూపర్ హిట్. ఉత్తరాంధ్రలో కోటి బిజినెస్కి గాను 1.3 కోట్ల పైన షేర్తో ఇక్కడ కూడా సూపర్ హిట్. ఈస్ట్లో 90 లక్షలు, వెస్ట్లో 80 లక్షలు, గుంటూరులో 1.5 కోట్లు, కృష్ణలో 90 లక్షలు, నెల్లూరులో 55 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్లో తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 14.5 కోట్లకి చేరుకోగా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి గాను 4.5 కోట్ల ప్రాఫిట్తో సూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా 2011 డబ్బింగ్ మూవీస్ పరంగా అప్పటి వరకు టాప్ ప్లేస్లో ఉన్న రంగం సినిమాని క్రాస్ చేస్తూ ఆ ఇయర్ టాప్ గ్రాసర్ అనిపించుకుంది. ఇక తమిళనాడులో చూసుకుంటే 52.45 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ అవడమే కాకుండా రజనీకాంత్ తర్వాత 50 కోట్ల గ్రాస్ తమిళనాడులో పెట్టిన హీరోగా సూర్యపై రికార్డులైతే వచ్చాయి. బట్ బడ్జెట్ అనేది ఎక్కువగా ఉండడం, బిజినెస్ అనేది మరీ ఎక్కువగా చేరడంతో తమిళనాడులో బిలో యావరేజ్ గా పర్ఫామ్ చేసింది ఈ సినిమా. పచ్చిగా మాట్లాడాలంటే తమిళనాడులో ఫ్లాప్ అంతే. ఇక కేరళలో 5.8 కోట్లు, కర్ణాటకలో 4.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 50 లక్షలు, ఓవర్సీస్లో 19.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 108 కోట్లకి చేరుకుంది. సినిమా హిట్ అవ్వాలంటే అప్పట్లోనే 150 కోట్ల వరకు గ్రాస్ అయితే అవసరం. అలా అప్పటికి కాలీవుడ్ పరంగా టాప్ గ్రాసెస్ ని గమనిస్తే రోబో 285 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంటే శివాజీ 152 కోట్ల పైన గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో, ఈ సినిమా థర్డ్ ప్లేస్ లో, దశావతారం ఫోర్త్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. అయ్యే రచిత్ విజయ్ వంటి స్టార్ సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాని క్రాస్ చేయలేకపోవడంతో 2011 హైయెస్ట్ గ్రాసర్ 7 సెన్సే అయింది. ఇక ఇదే రిజల్ట్ మరొకసారి 24 సినిమాకి రిపీట్ అయింది. హెవీ బడ్జెట్, తమిళనాడులో హెవీ బిజినెస్, బట్ తమిళ్లో ఫ్లాప్ అయింది, తెలుగులో సూపర్ హిట్. హైప్తో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయితే తర్వాత సినిమాలపై ఎఫెక్ట్ అయితే పడుతుంది. 24 తర్వాత సూర్యకి జరిగింది అదే. తెలుగు వర్షన్ వరకు మాత్రమే చూసుకుంటే 7 సెన్స్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్ల పైనే ఉంటుంది. సో అలా తమిళ్లో ఫ్లాప్ అయినా తెలుగులో హిట్ అయింది ఈ ఫిలిం. నేను ఈ మూవీని ఇప్పటికీ కూడా కంప్లీట్ గా చూడలేదు. డాన్లీని చూస్తే 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, అంతలా భయపెట్టాడు అప్పట్లో. టీవీలో వచ్చినప్పుడు సీన్లుగా చూడడమే తప్ప ఫుల్ గా ఇప్పటికీ చూడలేదు. మరి మీరే థియేటర్లో చూసారో, మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది 7 సెన్స్ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏమో ఈ వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.